ఎవరితో మాట్లాడుతున్నాడంటే అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. చదివిన లేఖన భాగంలో ఏమంటున్నాడు యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దీవించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే, మనం వర్ధిల్లాలి అంటే, కొంతమంది జీవితాలు ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే ఉన్నట్లుగా ఉంటాయి. అలా ఉండకుండా మనం దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, వర్ధిల్లటానికి, మనం ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో ఉండటానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పనిలోనైనా, మన ప్రయాణంలోనైనా, మన పరిచర్యలోనైనా దేవుడు చూపించే ప్రాంతానికి, దేవుడు చూపించిన ప్రయాణము, దేవుడు చూపించిన పని మనం చేయగలిగితే అందులో ఖచ్చితంగా మనం దీవించబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కింద అబ్రాహాముతో నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు? నేను నీకు చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ రోజు మనం ఏ పని అయితే చేస్తున్నామో అది దేవుని చిత్తమేనా పరీక్ష చేసుకోవాలి. మనం ఏ ప్రయాణం అయితే చేస్తున్నామో అది దేవుని చిత్తమేనా పరీక్ష చేసుకోవాలి. మనం ఎక్కడైతే పరిచర్య చేస్తున్నామో, పరిచర్య చేయడానికి ఎక్కడైతే అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో పరిచర్య చేయటము దేవుని చిత్తమేనా ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు చెప్పకుండా ఒకవేళ మనం ఏదైనా పని చేసినా, దేవుడు చిత్తము కాని పని చేసినా, దేవుడు చెప్పకుండా ఒకవేళ మనం ఏదైనా ప్రయాణము చేసినా, దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన ప్రయాణము చేసినా, దేవుడు చెప్పకుండా ఒకవేళ మనం ఒక ప్రాంతంలో పరిచర్య చేసినా, లేదా దేవుడు చెప్పకుండా దేవుడి చిత్తము కాని ప్రాంతంలో ఒకవేళ మనం పరిచర్య ప్రారంభించినా ఎంతో కొంత మనకి ఎదురు దెబ్బలు తగలటానికి అవకాశం ఉంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము ఒకసారి చూడండి. నేను 15-20 నిమిషాల్లోనే నేను వాక్యాన్ని ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పను. తర్వాత దైవజనులు ఉన్నారు కనుక వాళ్ళు కూడా కొద్ది నిమిషాలు మాట్లాడాలి కనుక చూడండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనము. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏలియాతో ఏమని పని చెబుతున్నాడంటే, అయ్యా నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉండు అనేటువంటి ఒక పని చెప్పిండు. ఇప్పుడు ఏలియా ఎక్కడికి వెళ్ళాలి? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాలి. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిందా, యోర్దాను నది దగ్గరికి వెళ్ళిందా? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిండు. అడిగిండా ప్రభు నేను అక్కడికి వెళ్తే నా పరిస్థితి ఏంటని? అనలా, వెళ్ళిపోయిండు. మరి దేవుడు ఏం చేసిండు? కాకులతో ఆహారాన్ని పంపించిండు. ఉదయం సాయంత్రం రొట్టె మాంసము ఏలియాకి కాకుల ద్వారా ఆహారము వెళ్ళింది. ఆ తర్వాత ఇదే ఏలియాని సారెపతి విధవరాల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. అప్పుడు అనొచ్చు కదా, అదేంటి ప్రభా, ఒక ధనికుల దగ్గరికి వెళ్ళమంటామనుకున్నా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళమంటామనుకున్నా, నువ్వేంటి ఒక విధవరాల దగ్గరికి వెళ్ళమంటావేంటి అనడా? అనలా. దేవుడు ఏ పని చెప్తే ఆ పనే చేసిండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమైంది? సారెపతి విధవరాలి చేత ఏలియా ఆ కరువు దినాలంతా కూడా పోషించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏలియా పోషించబడటమే కాకుండా దేవుడు చెప్పిన పని చేయటం వల్ల సారెపతి విధవరాలు కూడా పోషించబడింది. సారెపతి విధవరాలు అనుకుంటుంది కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, కొంచెం ఒక అప్పం చేసుకొని తన కుమారుడు తిని చచ్చిపోదాం అనుకుంటుంది. ఎందుకంటే బతకడానికి వేరే దారి లేదు, తినడానికి తిండి లేదు, నూనె లేదు, పిండి లేదు, కాబట్టి చచ్చిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు ఆ టైంలో. కానీ దేవుడు ఏలియాతో ఏ పని అయితే చెప్పిండో ఆ పని చేయటం వల్ల ఇటు ఏలియా పోషించబడిండు, ఏలియా బ్రతికిండు, అక్కడ సారెపతి విధవరాలు తన కుమారుడు కూడా బ్రతికారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనము దేవుడు చెప్పిన పని చేస్తే మనము పోషించబడతాం, మనము రక్షించబడతాం, మనము దీవించబడతాం. మన ద్వారా మరి కొంతమంది దీవించబడతారు, మన బిడ్డలు దీవించబడతారు, మన బిడ్డలు ఆశీర్వదించబడతారు, మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది దేవుని చిత్తమేనా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఒకసారి చూడండి, యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం.
యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఇక్కడ దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. ఇందాక ఏలియాతో మాట్లాడిండు, అంతకుముందు మనం చదువుకున్న దాంట్లో అబ్రహాముతో మాట్లాడిండు. ఇక్కడేమో యోనాతో మాట్లాడుతున్నాడు. యోనాతో ఏమని మాట్లాడుతున్నాడు? నీవు లేచి నినివే పట్టణానికి ప్రయాణం అయ్యేళ్ళు. అంటే నీ ప్రయాణం ఏ వైపు ఉండాలి? నినివే వైపు ఉండాలి. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయాలి? నినివే దగ్గరకు ప్రయాణం చేయాలి. నువ్వు ఏ ఊరు వెళ్ళాలి? నినివే అనేటువంటి పట్టణానికి వెళ్ళాలి అని చెప్పి దేవుడు యోనాతో మాట్లాడుతుంటే, మరి యోనా ఎక్కడికి వెళ్ళిండు? తర్షీష్కి వెళ్ళిండు. దేవుడు ప్రయాణం చేయమన్నది ఒక ఊరికి, వెళ్ళమన్నది ఒక ఊరికి, ఆయన వెళ్ళింది మరొక ఊరికి. వెళ్ళాలనుకుంది మరొక ఊరికి, ప్రయాణం అయింది మరొక ఊరికి. ఏం జరిగింది? మధ్యలో తుఫాన్ వచ్చింది. అలల చేత ఓడ కొట్టబడింది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణ భయంతో వాళ్ళ దేవులకు ప్రార్థనలు చేసుకున్నారు. చివరికి అసలు ఇది ఎవరి వల్ల జరిగిందని చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. యోనాని తీసి సముద్రంలో పడేస్తే తప్ప వీళ్ళకి బ్రతకడానికి అవకాశం లేదు. ఏం చేశారు? యోనాని తీసుకెళ్లి సముద్రంలో పడేశారు. ఎందుకు యోనాకి ఆ దుస్థితి వచ్చింది? ఎందుకు యోనాకి ఆ పరిస్థితి వచ్చింది? చక్కగా ప్రయాణం చేయాల్సిన యోనా ఎందుకు పడవ ప్రయాణములో ఇబ్బందులు పడి అక్కడున్న వాళ్ళ చేత గెంటి వేయబడిన స్థితికి ఎందుకు వెళ్ళిండు? తీసి సముద్రంలో పడవేయబడిన స్థితికి ఎందుకు వెళ్ళిండు అంటే దేవుడు చేయమన్న ప్రయాణం ఒకటైతే తను చేస్తున్న ప్రయాణము మరొకటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం దేవుడు చెప్పిన ప్రయాణమే చేస్తున్నామా? దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తున్నామా? ఏం చేయమంటే అదే చేస్తున్నామా? అదే చేస్తే మనకు ఆశీర్వాదం. అలా కాకుండా దేవుడు ఒక దగ్గరికి వెళ్ళాయా అంటే మరి మనం ఇంకొక దగ్గరికి వెళ్ళాం అనుకో ఎంతో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. తన తప్పు తను తెలుసుకొని చేప కడుపులో ఉండి యోనా ప్రార్థన చేసి మరి ఎక్కడికి వెళ్ళిండు? దేవుడు చెప్పిన కాడికే వెళ్ళిండు. తర్షీష్కి వెళ్దాం అనుకున్నాడు, కానీ మరలా దేవుని చిత్తానికి లోబడి ప్రార్థన చేసుకొని ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? నినివేకి వెళ్ళాల్సి వచ్చింది. అదే ఒకవేళ ముందే నినివేకి వెళ్ళుంటే బహుశా ఇన్ని బాధలు ఉండక పోయేయేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని బాధలకి, కొన్ని కష్టాలకి, కొన్ని శ్రమలకి కారణము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రయాణం చేయటమేనేమో. మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. అదేవిధంగా మనం చేసే పరిచర్య కూడా దేవుడు చూపిన మార్గంలో, దేవుడు చెప్పిన మార్గంలో, దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి ఒకవేళ మనం పరిచర్య చేయగలిగితే ఆ పరిచర్యలో కొన్ని ఆత్మలు మనం రక్షించగలుగుతాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 8:26, పేజీ నంబర్ 111. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అక్కడ ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఈ నపుంసకుడు దేవుణ్ణి ఆరాధించి రథం వేసుకొని తిరిగి ప్రయాణమై వెళ్తున్నటువంటి సమయంలో ఈ పిలుపును దేవుడు బలపరిచి, ఇదిగో ఆ ప్రాంతానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఆ వ్యక్తిని కలుసుకో, ఆ వ్యక్తితో మాట్లాడు అని ఆత్మ ప్రేరేపణ చేత ఆ రథాన్ని కలుసుకొని ఆ నపుంసకుడితో మాట్లాడినప్పుడు ఆ నపుంసకుడు అక్కడ ఏమైంది? రక్షణలోనికి వచ్చిండు. మార్పు చెంది మారు మనసు పొంది వాక్యాన్ని అర్థం చేసుకొని దాన్ని చదువుతున్నాడు, కానీ తనకు అంత జ్ఞానం లేదు, వివేచన లేదు, ఆలోచన లేదు. కానీ ఎప్పుడైతే పిలుపు దేవుని ప్రేరేపణ బట్టి, దేవుని చిత్తమును బట్టి, దేవుని ఆలోచన బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పిలుపును నపుంసకుని కలుసుకొని కొన్ని మాటలు, దేవుని మాటలు చెప్పినప్పుడు నపుంసకుడు సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభు రక్షకుడని తెలుసుకొని యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టిండని తెలుసుకొని ఏం చేసిండు? అప్పటికప్పుడే బాప్తీసం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కొన్నిసార్లు మన పరిచర్యలు ఎందుకు వర్ధిల్లట్లేదంటే దేవుడు పెంటలు వెళ్ళమంటే మనం భాస్కరాపురం వెళ్తాం, యాతాలకుంట వెళ్ళమంటే సత్తుపల్లి వెళ్తాం. ఎందుకంటే సత్తుపల్లి సిటీగా అక్కడ బాగుంటుందని అక్కడికి వెళ్తాం. సిటీయా లేకపోతే దేవుడు చెప్పింది పల్లెటూరా అని చూడకూడదు. మనం దేవుడు ఏలియని ఎక్కడికి వెళ్ళమన్నాడు? విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. విధవరాల దగ్గరికి వెళ్తే నేనెట్ట పోషించబడతా అనుకోవాలా?
చెప్పింది ఎక్కడికైతే అక్కడికి వెళ్ళిపోవటమే ఏలియా చేసిన పని. అదే ఒక ధనవంతుడి దగ్గరికి అయితే మనమైతే ఉరుకులు పెడతాం, ధనవంతుడి దగ్గరికి పొమ్మంటే అక్కడ బాగానే ఆహారం నాకు దొరికింది అనుకుంటాను. కానీ ఏలియా అలా చేయరా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయిండు. ఇక్కడ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన పని అయినా, మన ప్రయాణం అయినా, మన పరిచర్య అయినా అది దేవుని చిత్త ప్రకారమైంది అయితే, దేవుడు చూపించింది అయితే, దేవుడు వెళ్ళమన్నదైతే, దేవుడు నడిపించింది ఖచ్చితంగా అందులో ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది, క్షేమం ఉంటుంది, లాభము ఉంటుంది. ఒకవేళ ఈ ప్రయాణంలో కొన్ని ఇరుకులు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఇక్కడ 12 మంది శిష్యులు ఒకనొక సమయంలో మీరు అద్దరికి వెళ్ళండి నాకంటే ముందు అన్నాడు దేవుడు. వాళ్ళు వెళ్తా ఉన్న సమయంలో పడవలో ఏమొచ్చింది, ఆ సముద్రంలో తుఫాను వచ్చింది. దేవుడు చెప్పమన్న మార్గంలోనే వెళ్తున్నారు, దేవుడు చెప్పిన మార్గంలోనే వెళ్తున్నారు. పడవలో ఏమొచ్చింది, వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. దేవుడు విడిచిపెట్టిందా? విడిచిపెట్టడు. దేవుడు చెప్పిన పని మనం చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఆ ప్రయాణంలో కొంత ఇబ్బంది వచ్చినా, కొంచెం కష్టం వచ్చినా, కొంచెం బాధ వచ్చినా దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడు, ఖచ్చితంగా బలపరుస్తుడు, ధైర్యపరుస్తుడు, మనల్ని అద్దరికి చేరుస్తుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఏ పని చేస్తున్నాం, ఏ ప్రయాణం చేస్తున్నాం, పరిచర్య ఎక్కడ చేస్తున్నాం, అది దేవుని చిత్తమా కాదా, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడా లేదా, ఈ పని దేవుడు చేయమన్నాడా లేదా అని ఒక్కసారి మనం ఆలోచించుకొని అది దేవుని చిత్తం అయితే, దేవునికి ఇష్టమైతే ప్రార్థనా పూర్వకంగా మనం వెళ్ళగలిగితే అందులో ఖచ్చితంగా మనం దీవించబడతాం. మరి అది దేవుని చిత్తమో కాదని నాకు ఎలా తెలిసిద్ది చెప్పండి, మనకు ఎలా తెలిసిద్ది? ఎలా తెలిసిద్ది? వచనం చూపించి నేను ముగించేస్తాను, సమయం కూడా నాకు ఇంకా 2-3 నిమిషాలు మాత్రమే ఉంది కనుక ఒక్క వచనం చూపించి నేను ముగించేస్తాను. మరి మనం వెళ్ళాలనుకున్నది అది దేవుని చిత్తమా కాదా, అది దేవుని మార్గమా కాదా, అది దేవునికి ఇష్టమైందా కాదా మనకి ఎలా తెలిసిద్ది అంటే 25వ కీర్తన ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 12వ వచనము, 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవాల్సిన మార్గము ఆయన వానికి బోధించును. మనం ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ పని చేయాలో, ఎక్కడ పరిచయం చేయాలో మనకు తెలియాలి అంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనం కోరుకోవాల్సిన మార్గాన్ని, దేవుడు నడిపించే మార్గాన్ని, దేవుని చిత్తమైన మార్గాన్ని దేవుడు మనకి ఖచ్చితంగా ఏం చేస్తాడు, బోధిస్తాడు. సేవకుల ద్వారానో, వాక్యము ద్వారానో, పెద్దల ద్వారానో, ఏదో ఒక ద్వారా దేవుడు మనకు ఆ విషయాన్ని తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జోసెఫ్ గారైనా, ఇక్కడ ఉన్న మనమైనా మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన పరిచర్యలో, మన కుటుంబంలో మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే దేవుడు చూపించిన మార్గములో మనం వెళ్ళాలి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించినట్లుగా ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నామానికి వందనాలు ప్రభా. అయ్యా, అబ్రాహాముతో మీరు అంటున్నారు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నీ ఇష్టమైన దేశానికి కాదు, నీకు నచ్చిన దేశానికి కాదు, నీకు మెచ్చిన దేశం కాదు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అవును ప్రభా, అబ్రాహామే కాదు, ఏలియాయే కాదు, ఫిలిప్పే కాదు, ఎవరైనా సరే ప్రభా, మీరు చూపించే మార్గంలో వెళ్తే, మీరు చూపించిన పని చేస్తే, మీరు చెప్పిన పని చేస్తే, మీరు చూపించిన ప్రయాణం చేస్తే, అయ్యా మీ చిత్త ప్రకారమైనటువంటి అయ్యా మార్గంలో మేము ముందుకు కొనసాగితే అందులో ఖచ్చితంగా మీరు మమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, గొప్ప చేస్తారు. అందులో ఏ లోటు రాకుండా సమస్తాన్ని మాకు అనుకూలంగా మీరు మారుస్తారు. అట్టి కృప ఇక్కడ ఏకీవించిన మాకు అందరికీ, జోసెఫ్ గారికి నేను కలుగునట్లు మీ సహాయం చేసి మీ నామాన్ని గణపరచుకోమని, వాక్యం మా అందరి జీవితంలో ముద్ర వేసి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు.